పంటలు ఎక్కువగా సాగు చేయకపోవడం, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గ్రామం దెబ్బతినడం వల్ల కొరత ఏర్పడింది. మండలాల్లో ఎక్కువగా వర్షాలు కురియడం, చేతికి అందిన గ్రాసం నల్లగా మారిపోవడం, దీనికి తోడు ఈ మండలాల్లో పత్తి, మిరప పంట సాగు చేశారు. దాంతో స్థానికంగా కొరత ఏర్పడింది. ట్రాక్టర్ గ్రాసం 15,000 నుంచి 18,000 వరకు పలుకుతుంది. దాంతో కొంతమంది రైతులు గ్రాసం కొనలేక మూగ జీవాలను కబేళాలకు అమ్మేసుకుంటున్నారు. స్థానికంగా పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉండడంతో పక్కనే ఉన్న కర్ణాటకకు వెళ్లి పంట కోయక ముందుగానే అడ్వాన్సులు చెల్లించి గ్రాసాన్ని దక్కించుకుంటున్నారు. అలాగే వరి, వేరుశనగ పంట ఎక్కువగా సాగు చేస్తున్న చోట నుంచి గ్రాసం దిగుబడి చేసుకునేందుకు పశు యాజమానులు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా పశుగ్రాసం అందించి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే